హలో గాయ్స్, ఈరోజు నేను మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందో నేను మీకు ఈరోజు డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్లీ మీకు ఏముంటుందంటే, ఇది ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏదైతే ఐపీఏ ఎగ్జామ్ ఉందో మనకి దానికి సంబంధించింది అనమాట. ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇది. సో అయితే మనకి 3 సెక్షన్స్ ఉంటాయన్నమాట. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అని ఉంటాయి. సెక్షన్ ఏలో మనం ఏం చేస్తామంటే, సెక్షన్ ఏలో మనకి 5 రోమన్స్ అనేవి ఉంటాయి. సో ఈ 5 రోమన్స్ అనేవి మనకి మొత్తం సెక్షన్ ఏ మొత్తం అంతా కలిపి 40 మార్క్స్. ఈ 40 మార్క్స్ ఎలా డివైడ్ అయినాయి అంటే, మనం యానోటేషన్స్ రాయాలన్నమాట. ప్రోస్ నుంచి యానోటేషన్స్ అండ్ పోయట్రీ నుంచి యానోటేషన్స్. మళ్ళీ ప్రోస్ నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, అవి రాయాలి. మళ్ళీ పోయట్రీ నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ లాస్ట్లో ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది. అంటే ఎన్ని ఎస్ఏ క్వశ్చన్స్ ఇస్తారు అంటే, మనకి 3 ఎస్ఏ క్వశ్చన్స్ ఇస్తారు. సో అందులో ఒకటే అటెంప్ట్ చేయాలి. అండ్ యానోటేషన్స్ అయితే మనకి 4 యానోటేషన్స్ ఇస్తారు. 4 క్వశ్చన్స్ ఇస్తారు, యానోటేషన్స్. సో అందులో మనం 2 అటెంప్ట్ చేయాలి. 4 ఇస్తే 2 అటెంప్ట్ చేయాలి. సో 2 × 4 8 మార్క్స్ అనమాట యానోటేషన్స్. అది ఫస్ట్ రోమన్ ప్రోస్. సెకండ్ రోమన్ పోయట్రీ నుంచి కూడా సేమ్ అలాగే 2 యానోటేషన్స్ రాయాలి, 4 మార్క్స్వి. సో నీకు 8 వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా సేమ్ ప్యాటర్న్లోనే ఉంటాయి అన్నమాట. యానోటేషన్స్ ఏ ప్యాటర్న్లో ఉంటాయో అలాగే ఉంటాయి. అంటే మనకి 4 ఇస్తారు, 4 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తారు. అందులో మనం 2 రాయాలి. సో 2 × 4 8 మార్క్స్. సేమ్ ఫోర్త్ రోమన్ కూడా అంతే. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్లో మనకి 3 ఎస్ఏ క్వశ్చన్స్ ఇస్తారు. సో అందులో మనం రాయాల్సింది ఒక ఎస్ఏ క్వశ్చన్ రాస్తాం మనం. ఓకే, అదొకటే 8 మార్క్స్ అనమాట. సో నీకు 8 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సో ఇదంతా కలిపి మనకి అంతా యాడ్ చేస్తే 40 మార్క్స్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ సెక్షన్ బిలో అయితే మనకి ఇది బాగా స్కోరింగ్ అని చెప్పచ్చు. అండ్ లైక్ ఎవరైనా పాస్ అవ్వాలి అని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అయిందనమాట సెక్షన్ బి. బికాజ్ ఇది నాకు తెలిసి సెక్షన్ ఏ, సెక్షన్ సి కన్నా కొంచెం ఈజీ సెక్షన్ బి అనేది. సో ఈచ్ వన్ కన్సిస్ట్ ఆఫ్ 5 మార్క్స్ అనమాట. సో యూ కెన్ ఈజీలీ స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ సెక్షన్ బి. సో యాక్చువల్లీ సెక్షన్ బి is consist of 20 marks. సో సెక్షన్ బి 20 మార్క్స్కి అంటే ఎలా, రీడింగ్ కాంప్రిహెన్షన్ అది 6th రోమన్ అనమాట, రీడింగ్ కాంప్రిహెన్షన్. సో రీడింగ్ కాంప్రిహెన్షన్ 5 మార్క్స్. ఓకే. నెక్స్ట్ సేమ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ లాగానే మీకు 7th రోమన్లో ప్యాసేజ్ ఉంటుంది అనమాట. ప్యాసేజ్ అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ నాన్ డీటెయిల్ అనమాట. నాన్ డీటెయిల్ లెసన్ మీరు చదివితే అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ ఏదైతే ఉందో దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. మీకు ఆల్రెడీ క్వశ్చన్స్ ఉన్నాయి, నేను వీడియోస్లో షేర్ చేస్తాను. అది నేను అది కూడా పోస్ట్ చేస్తాను వీడియో. అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ నుంచి ఆ క్వశ్చన్స్ నుంచి ఒక ప్యాసేజ్ క్వశ్చన్ వస్తుంది అనమాట. దానికి 5 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. సో నీకు 5 మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ అలాగే అడ్వర్టైజ్మెంట్ లాగా ఒకటి ఇస్తారు. దాన్ని ఏమంటారంటే, అది
ఎయిత్ రామన్ అనమాట. ఎయిత్ రామన్లో ఇస్తారు. ఇది కూడా కన్సిస్ట్ ఆఫ్ 5 మార్క్స్. సో ఎయిత్ రామన్లో అనేది ద లాంగ్వేజ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. సో అది కూడా మనకి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 5 మార్క్స్. సో సెక్షన్ బి అనేది నీకు యూ డజంట్ హ్యావ్ చాయిస్. ఓకే, యూ హ్యావ్ టు అటెంప్ట్ ఫుల్. నెక్స్ట్ వచ్చేసి నైన్త్ రామన్. నైన్త్ రామన్ ఏంటంటే మనకి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది కూడా మనకి 5 మార్క్స్కే. ఓకే, సో దిస్ ఈజ్ సెక్షన్ బి అనమాట. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 40 మార్క్స్. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ సెక్షన్ సి. సెక్షన్ సి అనేది సెక్షన్ ఏ కన్నా ఈజీ అనే చెప్పచ్చు. బికాజ్ ఇందులో మీరు ఇది 40 మార్క్స్కి అండ్ మీకు గ్రామర్ పార్ట్ అనేది పెద్ద ఇంక్లూడ్ అయి ఉండదు. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రాక్టీస్ అనమాట. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అలాట్. సో 10th రామన్, సెక్షన్ సి స్టార్ట్స్ విత్ 10th రామన్. 10th రామన్లో లెటర్ రైటింగ్ ఉంటుంది. సో ఈ లెటర్ రైటింగ్ కూడా నేను మీకు వీడియో చేసి పెడతాను యూట్యూబ్లో. లెటర్ రైటింగ్ ఏంటంటే మనకి ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఉంటుంది అనమాట. లెటర్ రైటింగ్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఉంటుంది. ఫార్మల్ రాసే అది చాయిస్. ఫార్మల్ రాసేవాళ్ళు ఫార్మల్ రాయొచ్చు, ఇన్ఫార్మల్ రాసేవాళ్ళు ఇన్ఫార్మల్ రాయొచ్చు. అండ్ నెక్స్ట్ డిస్క్రైబింగ్ ద ప్రాసెస్. వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేయడం కానీ, టీ మేకింగ్ కానీ, సో అవన్నీ ప్రాసెస్ని డిస్క్రైబ్ చేయాలన్నమాట. నెక్స్ట్ కరిక్యులం. ఈ కరిక్యులం అది కూడా నేను మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ కంప్లీటింగ్ అ ఫామ్. కంప్లీటింగ్ అ ఫామ్ ఈజ్ ఆల్సో 5 మార్క్స్ అనమాట. కంప్లీటింగ్ అ ఫామ్ అంటే దే విల్ గివ్ యూ అ ఫామ్ లైక్ ఆంధ్ర బ్యాంక్, అది ఏంటంటే బ్యాంక్ క్రెడిట్ ఫామ్ ఫిల్ చేయమని ఇస్తారు. సో అలా మీకు నేను అవన్నీ కూడా పెడతాను, షేర్ చేస్తాను ఇందులో. సో నెక్స్ట్ ఏంటంటే కాన్వర్జేషన్ ప్రాక్టీస్, అది కూడా 5 మార్క్స్. అండ్ నోట్ మేకింగ్ 5 మార్క్స్కి ఉంటుంది. అండ్ వొకాబులరీ 5 మార్క్స్కి. అండ్ వర్డ్ స్ట్రెస్ 5 మార్క్స్కి. వర్డ్ స్ట్రెస్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. సో నెక్స్ట్ వీడియోస్లో నేను అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఓన్లీ ఫర్ ఏంటంటే పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చెప్పడానికి అనమాట ఈ వీడియో మొత్తం. సో పేపర్ ప్యాటర్న్ అయితే ఇది. సో సెక్షన్ సి కూడా మనకి 40 మార్క్స్కి. ఇప్పుడు ఈ టోటల్ అన్నీ కలిపి మనకి ఎన్ని మార్క్స్ కంటే 100 మార్క్స్ పేపర్ అనమాట ఇది. సో ఎస్, టోటల్ ఏంటంటే 100 మార్క్స్కి. అంటే 40 + 20, ఇది 40కి, ఇది 20కి, అండ్ ఇది 40కి. టోటల్ 100 మార్క్స్కి ఇంగ్లీష్ పేపర్ అయితే ఉంటుంది. సో నేను మీకు వీడియోలో పేపర్ కూడా చూపిస్తాను. ఒక శాంపుల్ పేపర్ చూపిస్తాను, అంటే లైక్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్. సో ఐ విల్ షేర్ ద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ నౌ. సో దిస్ ఈజ్ ద మోడల్ పేపర్ దట్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ నౌ. మీరు చూసినట్టయితే టైం 3 hours మనకి. 3 hoursలో ఈ పేపర్ అనేది మనం కంప్లీట్ చేసేయాలి. సో దిస్ ఈజ్ ద మోడల్ క్వశ్చన్ పేపర్. ఓకే, ఓకే చూసారా, ఇది టామ్ సాయర్ నుంచి ఇచ్చారు, ఇది చెప్పానా? ఎస్.
సో దిస్ ఈస్ ద క్వశ్చన్ పేపర్. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ఈ పేపర్ ప్యాటర్న్ ఒకసారి చూడండి. అండ్ ఓకే, మనకి ఎగ్జామ్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. సో hope everyone are preparing well. So yes, if you're watching my video for the first time, please do subscribe and click on the bell icon and share it with your friends, and